నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. విదేశీ విద్య అనేది ఈ మధ్య మన దేశంలో ఉన్నటువంటి చాలామందికి ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. మామూలుగా కాకుండా ఉన్నత విద్య కోసం దేశ విదేశాల్లో ఉత్తమమైనటువంటి యూనివర్సిటీలను ఎంచుకోవడం, అక్కడికి వెళ్ళి చదువుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదే క్రమంలో ఇలా చదువుకుంటూ అసలు పని చేయొచ్చా? ముఖ్యంగా అమెరికాలో చట్టాలు ఏం చెబుతున్నాయి? విద్యార్థులు పని చేయడం అనేది ఇబ్బందులకి కారణం అవుతుందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు లీగల్ ఎక్స్పర్ట్ కావేటి శ్రీనివాసరావు గారు యూఎస్ఏ నుంచి జూమ్లో కనెక్ట్ అయ్యారు. కావేటి శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ ఇష్యూ అంటే స్టూడెంట్స్గా ఒక చోట చదువుకుంటూ పని చేసుకుంటూ మళ్ళీ తమ కష్టానికి తగ్గట్టుగా తమ అవసరాలకు తగ్గట్టుగా సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తారు. ఎందుకంటే విదేశాల్లో విద్య అనగానే ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి వీలైనంత వరకు సంపాదించుకుంటే కనుక అట్లీస్ట్ పాకెట్ మనీ అన్న వస్తుందనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అసలు అమెరికాలో చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఒక 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో సగం మంది అమెరికా కెనడాలోనే చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? వాళ్ళు ఏ విధమైనటువంటి పద్ధతులను పాటిస్తే సేఫ్గా ఉంటారు? మంచి టాపిక్ తీసుకున్నారండి కేశవ్ గారు. ఇప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఒక 2-3 కంట్రీస్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకు, కెనడాకు, ఆస్ట్రేలియా, యూకే, లండన్ అన్ని కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, న్యూజిలాండ్. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఎవరైతే ఇండియాలో ఈ వీసాలు ఇప్పించే స్టూడెంట్ వీసాలు ఇప్పించే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పుడు సందేశాలు ఇస్తున్నారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకోండి ఇక్కడి నుంచి, అమ్మ నాన్న ఏదో లోన్లు తీసుకొని నెక్స్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళు అక్కడ కట్టుకుంటారు ఉద్యోగం చేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికాలో ఇమిగ్రేషన్ న్యాచురలైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ద కాలేజ్ క్యాంపస్ వర్క్ చేయొచ్చా? వాళ్లకు వర్క్ చేయడానికి అర్హత లేదండి. ఈ స్టూడెంట్స్ అంతా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు తెలీదు, అక్కడ ఏజెంట్స్ కూడా వాళ్ళకు కూడా తెలీదు, మన పేరెంట్స్ కూడా తెలియదు. సో వాళ్ళు ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ ద క్యాంపస్ ఉద్యోగాలు ప్రయత్నాలు చేసి ఉద్యోగాలు చేస్తారండి. అది అన్లాఫుల్. అమెరికాలో యూ కెనాట్ వర్క్ అవుట్ సైడ్ ద క్యాంపస్. క్యాంపస్లో పని చేసుకోవచ్చు మీరు 20 అవర్స్. అది యుఎస్లో అండి. మరి కెనడాలో ఏంటి, 20 అవర్స్ మీకు వర్క్ పర్మిట్, మీరు F1 అంటే వర్క్ వీసా, స్టూడెంట్ వీసా పడ్డ తర్వాత కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్ కానీ, యూకేలో, బికాస్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ లా అండి. వీళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ లాకు విరుద్ధంగా వెళ్ళి వాళ్ళ సొంత లాస్ చేసుకున్నారు. సో కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఇంగ్లాండ్లో, ఐర్లాండ్లో వాళ్ళు అవుట్ సైడ్ ద క్యాంపస్ పని చేసుకోవచ్చు, 20 గంటలు పని చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే నేను కూడా ఆ కంట్రీలో చదువుకున్నాను. నేను కూడా అప్పుడు పని చేసేవాడిని 20 అవర్స్. కానీ 20 అవర్స్ కంటే ఎక్కువ పని చేయడానికి లేదు బయట. మరి సమ్మర్ టైంలో ఫుల్ టైం చేసుకోవచ్చు ఆ దేశాలలో. కానీ యుఎస్లో ఏంటంటే 20 అవర్స్ మాత్రమే, అది క్యాంపస్లోనే పని చేయాలి. అవుట్ సైడ్ క్యాంపస్ పని చేయడానికి అర్హత లేదండి. దట్ ఈస్ 20 అవర్స్ అంటే పర్ డే 20 అవర్స్ అన్నట్ట, లేదంటే దానికి ఏమైనా క్యాలిక్యులేషన్ ఉందా? వీక్లీ 20 అవర్స్ అండి. ఇక్కడ ఫుల్ టైం అనేది 40 గంటలు చేస్తే ఫుల్ టైం కింద పరిగణిస్తారండి అమెరికన్ లో. సో అందులో 20 అవర్స్ పని చేసుకోవచ్చు. ఓకే. అమెరికాలో చాలా మంది, అంటే మన వాళ్ళు అక్కడ చదువుకునేటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఒక 2,20,000 మంది వరకు చదువుకుంటున్నారని ఒక అంచనా ఉంది. ఎవ్వరూ కూడా యూనివర్సిటీ క్యాంపస్ బయటికి వెళ్ళి పనిచేయడానికి వీల్లేదు చట్టం ప్రకారం. కరెక్ట్ అండి. ఒకవేళ అలా ఆ చట్టాన్ని అతిక్రమించి కొంతమంది తమకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఉన్న చోట్ల ఆ ఫ్లెక్సిబిలిటీని ఉపయోగించుకుని బయటకు వెళ్ళి పని చేస్తే వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి? ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకోవాలండి. ఇప్పుడు చాలా సార్లు మన వాళ్ళు, మన దేశీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేస్తారండి? వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్ దగ్గర వెళ్ళి పని చేయరు అన్ని కంట్రీస్లలో. మన దేశీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు రెస్టారెంట్లో, ఇండియన్ రెస్టారెంట్లు పెడతారు, అక్కడే పనిచేస్తారు. మన స్టూడెంట్లు వెయిటర్గా పనిచేస్తారు, కిచెన్లో పనిచేస్తారు, డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తారు. ఇప్పుడు పంజాబీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గ్యాస్ స్టేషన్స్ ఓన్ చేస్తారు, అక్కడే పనిచేస్తారు, పెట్రోల్ కొట్టడం, లేకపోతే రిసెప్షన్లో పనిచేయడం, లేకపోతే అక్కడ ఫిల్లింగ్ చేయటం. మూడోది వచ్చేసి మన గుజరాతీ వాళ్ళు హోటల్స్ ఓన్ చేస్తారు, మోటల్స్. అంటే రిసెప్షన్లో క్లీనింగే కానీ, రిసెప్షన్లో పనిచేయడం కానీ,
మన దేశీ వాళ్ళందరూ, దేశీలు అంటే మన ఇండియన్స్ అండి, ఓకే. పాకిస్తానీ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, మన వాళ్ళు అంటే మన ప్రాంతం చెందిన వాళ్ళంతా కూడా మన వాళ్ళ దగ్గరనే పనిచేస్తారు. ఇక్కడ సబ్ కాంటినెంట్ కి చెందిన వాళ్ళు. మన సబ్ కాంటినెంట్, మన సౌత్ ఏషియన్స్ ఇండియన్స్ అంటారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది యాక్చువల్గా నేరం. ఎందుకంటే ఎంప్లాయరు మీకు రైట్ టు వర్క్ లేకుండా మిమ్మల్ని ఉద్యోగం ఇవ్వచ్చా, ఇస్తే నేరం. ఇమిగ్రేషన్ లా ప్రకారం నేరం. అంటే నువ్వు అదే ఉద్యోగం అమెరికన్ సిటిజన్స్కో గ్రీన్ కార్డ్ హోల్డర్కి ఇవ్వచ్చు కదా, మరి నువ్వు వీసా లేని వాళ్ళకి ఇస్తున్నావు. వాళ్ళని కూడా చాలాసార్లు ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ మీద పెనాల్టీస్ చేస్తారు. 10,000 to 25,000 డాలర్ల పెనాల్టీ ఎంప్లాయర్ మీద. రెండోది, ఎంప్లాయీస్ ఎవరైతే పట్టుబడతారో స్టూడెంట్స్ వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళకు తెలుపుతారు. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా చాలాసార్లు నువ్వు అవుట్ సైడ్ క్యాంపస్ పనిచేస్తున్నావు అని వీసా రద్దయిన సంఘటనలు కోకోలలో ఉన్నాయండి స్టూడెంట్స్కి. ఈవెన్ H1B వాళ్ళు కూడా ఓన్లీ మీరు ఐటీ ఉద్యోగాలు మాత్రమే చెయ్యాలి. అంతేగాని మన దగ్గర సాయంత్రం పూట నేను ఊబర్ నడిపిస్తాను, లిఫ్ట్ నడిపిస్తానంటే అది అన్లాఫుల్ కింద పరిగణిస్తుందండి. అంటే మాక్సిమం పనిష్మెంట్ వీసా క్యాన్సిలేషన్, ఇండియాకి తిరిగి పంపించడం, అంతేనా? వేరే ఏమన్నా కారాగార చర్యలు ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా మీకు టికెట్ ఇచ్చి పాస్పోర్ట్ ఇచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పరండి. వాళ్ళు ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో పెడతారు, జైల్లో పెడతారు. పెట్టిన తర్వాత మీరు బెయిల్ తీసుకొని బయటికి రావడమా, లేకపోతే నేను జైల్లో నుంచే నేను టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతానా, లేకపోతే మీరు టికెట్ కొని ఇవ్వమనటమో, లేకపోతే నాకు ఇక్కడ కాలేజీలో సగం అయిపోయిందని చెప్పటం, ఇలాంటివన్నీ ఇమిగ్రేషన్ అటార్నీస్ దగ్గర వెళ్తే వాళ్ళు సలహాలు ఇస్తారండి, చేసి పెడతారు. ఇలాంటి కేసులు మా లా ఫర్మ్ గత 25 ఏళ్ళ నుంచి చాలా మంది స్టూడెంట్స్ను టేక్ కేర్ చేశారండి మా లా ఫర్మ్. సార్ ఇప్పుడు చాలాసార్లు స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు అక్కడ ఏజెంట్సే కానీ లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్తోనో వాళ్ళు ఒక సెమిస్టర్ ఫీజు, రూమ్ రెంట్, ఫుడ్ తీసుకొని వస్తారండి. నార్మల్గా అందరూ అంతే. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఉద్యోగాల కోసం పరిగెత్తుతుంటారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఇంతకుముందు రెగ్యులేషన్ ఏం చెప్పిందంటే మీరు 20 గంటలు క్లాస్ రూమ్లో ఉండాలి అని చెప్పి రెగ్యులేషన్ అండి. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు క్లాస్ రూమ్లో లేకుండా ఆన్లైన్లో చదువుకుంటున్నారు. న్యూయార్క్లో కాలేజ్ ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. వాళ్ళు కాలేజ్ వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. అది సపరేట్ సబ్జెక్ట్ మాట్లాడాలి. ఒకటి అంటే ఒకవేళ మిడిల్ ఆఫ్ ద ఎకడమిక్స్ లో ఉండగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే పరిస్థితి ఏంటంటే అలాంటి వాళ్ళని కూడా తిప్పి పంపించేస్తారా, లేదా కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఏమైనా అవకాశం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా? లేదండి. మీరు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో మీరు నేరం చేశారు కనుక ఇమిగ్రేషన్ లా పరంగా నేరస్తులను వీళ్ళు పెట్టుకోరండి. ఇప్పుడు సీరియస్ అది, ఎందుకంటే వాళ్ళు మీ వీసా రద్దు చేస్తారు, చాలాసార్లు ఇమిగ్రేషన్ జైల్లో పెడతారు. కొన్నిసార్లు అది కాకుండా వేరే అఫెన్సెస్ చేసినా కూడా వాళ్ళు క్రైమ్ కింద కట్టి మిమ్మల్ని పంపిస్తారు. ఇప్పుడు చాలాసార్లు ఈ మధ్యకాలంలో షాప్ లిఫ్టింగ్ చేస్తున్నారు మన ఆడపిల్లలు. సో చాలా మంది 1 day 2 days జైల్లో పెట్టి పంపిస్తున్నారు. సో ఇలాంటివన్నీ మోరల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్, వీసా రెగ్యులేషన్స్ నిబంధనలకు ఏదైతే ఉల్లంఘనలు చేస్తే 100% వాళ్ళు మిమ్మల్ని మీరు కంప్లీట్ అయినా అవ్వకుండా పంపించేస్తారండి. రైట్. ఇంకో విషయం అండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ లేదా నెక్స్ట్ అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ అసలు అక్కడ నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఏ వీసా తీసుకుంటే వర్క్ పర్మిట్ ప్లస్ ఎడ్యుకేషన్కి అవకాశం ఉంటుంది, లేదా అసలు ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఎడ్యుకేషనా, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? బ్రిలియంట్ క్వశ్చన్ అడిగారండి కేశవ్ గారు. ఇది ఇంతవరకు ఏ మీడియా వాళ్ళు కవర్ చేయలేదు. ఇప్పుడు మనకు మీ ప్రేక్షకులకు తెలవాల్సింది ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వచ్చినా కూడా మీకు ఒకవేళ ఫైనాన్షియల్ ఇబ్బందులు జరిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటుంటారు, ఉద్యోగం చేసుకుంటుంటారు. గబాల్న పేరెంట్స్కు హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే వ్యాపారంలో మీకు ఇబ్బందులు కలిగి మీరు బ్యాంక్రప్ట్ అవుతారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేస్తారు, యాక్సిడెంట్లలో ప్రాబ్లమ్స్ కావచ్చు. జనాల జీవితాలు ఎంతసేపు అండి, క్షణాలలో చనిపోతారు కూడా, డిసీజెస్ వస్తాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకు మరి ఫీజులు కట్టలేని పరిస్థితి పేరెంట్స్. కొన్నిసార్లు లోన్స్ కూడా శాంక్షన్ అయినవి వాళ్ళు రిలీజ్ చేయరు బ్యాంక్స్ వాళ్ళు. ఇప్పుడు ద వే ది థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద వరల్డ్, బ్యాంక్స్ కూడా వాళ్ళు బ్యాంక్రప్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో చూస్తే కొన్ని బ్యాంకులు బ్యాంక్రప్ట్ అయ్యాయి, డబ్బులు ఇస్తామన్నారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. మరి అప్పుడు అలాంటి పరిస్థితి అప్పుడు ఏమిటి? ఇక్కడ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉందండి.
మీకు ఒకవేళ ఫైనాన్షియల్గా హార్డ్షిప్ అంటే మీరు దగ్గర కట్టలేని పరిస్థితి, స్టూడెంట్స్ డబ్బులు కట్టలేని పరిస్థితి, స్కూల్ ఫీజు అని ఒకవేళ మీ పరిస్థితి అలాంటిది ఏమన్నా అవుతే, అంటే ఆరోగ్య రీత్యా మీ పేరెంట్స్ లేకపోతే మీ పేరెంట్స్ బిజినెస్ పరంగానే కానీ లేకపోతే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చి నేను ఇవ్వట్లేను అని అన్నప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళి డిస్కస్ చేస్తే కాలేజ్ వాళ్ళు మళ్ళీ ఇంకొక I-20 ఇస్తారండి. దాన్ని ఫైనాన్షియల్ హార్డ్షిప్ I-20 అంటారు. అది తీసుకొని వెళ్ళి ఇమిగ్రేషన్కి అప్లికేషన్ పెడితే ఇమిగ్రేషన్ వాళ్ళు మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు బయట వర్క్ చేసుకోవడానికి ఫుల్ టైము వర్క్ పర్మిట్స్ ఇస్తారండి. ఇది చాలా మందికి తెలియదు స్టూడెంట్స్కు. ఇది మేము చాలా మందికి చేసాం స్టూడెంట్స్కి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటేనండి ఇప్పుడు I-20 అంటారా దీన్ని? I-20 అంటే అసలు ఏంటి? I-20 దాన్ని ఏ విధంగా పొందాలంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవునండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా అమెరికా రావాలనుకుంటే ఫస్ట్ అడ్మిషన్ ఇస్తారండి. ఇచ్చి ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫామ్ I-20 అంటారు. ఆ ఫామ్ తీసుకొని వాళ్ళు ఎంబసీకి వెళ్తేనే వాళ్ళకి వీసా వస్తుందండి. వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక I-20 ఇస్తారండి కాలేజ్ వాళ్ళు. అంటే ఇట్ ఈస్ అ ఫామ్ గివన్ బై ద స్కూల్, ఇమిగ్రేషన్ సర్వీస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇస్తారు. అది వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు తెలుపుతూ ఉంటారు అన్నట్టు, ఈ స్టూడెంట్ పలానా స్టూడెంట్ కంట్రీలోకి వచ్చాడు, కాలేజ్కి 30 రోజులలో వచ్చి రిజిస్టర్ చేసుకున్నాడు, ఫీజులు కట్టాడు, క్లాస్కు వస్తున్నాడు అని వాళ్ళు ఇంకొక I-20 ఇస్తారు. ఒకవేళ ఇలాంటి ఏమన్నా అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే యుక్రెయినే కానీ ఇజ్రాయలే కానీ ఇప్పుడు అంతకుముందు ఆఫ్ఘనిస్తానే కానీ పాకిస్తానే కానీ కొన్ని కంట్రీస్లలో వార్స్ జరిగాయి. మరి జరిగినప్పుడు ఇరాన్ ఇవన్నీ మరి జరిగినప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కదా చదువుకుంటూ, మరి వాళ్లకు ఆ ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ అయింది కదా వాళ్ళ దేశాలలో. గతంలో ఈవెన్ హాంకాంగ్ నుంచి కూడా చైనా వాళ్ళు తీసుకున్న తర్వాత చాలా అవకతవకలు జరిగాయి. అంటే వాళ్ళు కంపెనీస్ అని క్లోజ్ చేసుకున్నారు చైనా వాళ్ళని తీసేసుకున్నప్పుడు హాంకాంగ్. సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు యుక్రెయిన్ వాళ్ళు, ఇప్పుడు అమెరికాలో యుక్రెయిన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మన ఇండియన్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ యుక్రెయిన్ లో చదువుకున్నారు. మధ్య బికాస్ ఆఫ్ ద వార్ వెనక రావాల్సి వచ్చింది. వాళ్ళ పరిస్థితులు ఏమిటి అంటే మరి అగన్య గోచరం లాగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మీకు ఒక స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మేము మీకు వర్క్ పర్మిట్లు ఇస్తాము అని మేము చాలా మందికి ఇప్పించామండి. గతంలో ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో, కొన్ని కంట్రీస్ లో, థాయిలాండ్ లో సునామీ వచ్చింది కదండి. మరి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నారు కదండి అమెరికాలో. మరి వాళ్ళు రోడ్డు మీద పడలేరు కదా. ఇమిగ్రేషన్ వాళ్ళు ప్రతిసారి టెంపరరీ ప్రొటెక్షన్ స్టేటస్, మీకు ఈ సంవత్సరం మేము వర్క్ పర్మిట్లు ఇస్తాము అని అప్లికేషన్లు పెడితే ఇస్తారండి, ఇస్తున్నారు. మేము చాలా మా ఫర్మ్ ఎంతో మందికి హెల్ప్ చేసాము. అలాంటి మీ సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా స్టూడెంట్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ ఒక మంచి ఇమిగ్రేషన్ లాయర్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి, కలవండి. వాళ్ళు మీకు అప్లికేషన్ పెట్టి వర్క్ పర్మిట్స్ ఇప్పిస్తారండి. అంటే మీరు చదువుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్ అమెరికాలోకి వెళ్ళిన తర్వాత తన చదువు విషయంలో కనుక ఇబ్బందులు ఎదురైతే ఈ I-20 ఫామ్ను ఉపయోగించుకొని చదువు కొనసాగించడానికి ఒక మార్గం, ఇది ఒకటే పరిష్కారం. ఇక వర్క్ పర్మిట్ అనేది మిగతా వారికి, అంటే పని చేయడానికి వచ్చినటువంటి వారికి, స్టూడెంట్గా వచ్చిన వారికి ఉండేటువంటి వేరియేషన్ ఇది ఒక్కటే. స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఇస్తారండి, స్టూడెంట్స్ కి ఇస్తారు వర్క్ పర్మిట్, ఫుల్ టైం వర్క్ పర్మిట్ ఇస్తారు. రెండోది, చాలా సార్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే H-1B వీసా మీద భర్తలు భార్యలను తీసుకొని వస్తారు, వాళ్ళు భార్యలను ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఇంకా ఫోన్లు చేసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మరి ఆడవాళ్ళకు మరి సపోర్ట్ ఉండదు కదండి. వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్లు ఇప్పించిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్స్ ఇస్తారండి, బ్యాటర్డ్ స్పౌస్ అంటారు. కొన్నిసార్లు విక్టిమ్ ఆఫ్ క్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మంది 15 మంది అమ్మాయిలు అక్కడ టెక్సస్ లో సంఘటన జరిగింది వాళ్ళకి. మరి వాళ్ళకి F-1 లేవు, స్టూడెంట్ వీసాలు, H-1 ఏవి లేవు. వాళ్ళు విక్టిమ్ ఆఫ్ క్రైమ్ అయినారు కనుక వాళ్ళు కూడా కొంతమంది మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా వీసాలు ఇప్పించి వాళ్ళకు కూడా విక్టిమ్ ఆఫ్ క్రైమ్ వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్లు కూడా చేస్తున్నారు, అండ్ గ్రీన్ కార్డ్స్ కూడా ఇప్పిస్తున్నారండి. అది ఒక ప్రొవిజన్ ఉంది లాలో, తీసుకోవచ్చు అండి. మానవతా దృక్త అంటే హ్యూమన్ రైట్స్ కింద అండి. ఇంగ్లాండ్ లో ఉంది, కెనడాలో ఉంది, ఆస్ట్రేలియా. ఫేక్ యూనివర్సిటీలు, ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో చీటింగ్ గురైతే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అడ్మిషన్స్ లేవు లేదా పర్మిషన్స్ లేవు అన్నప్పుడు
అటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళు విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కదండి. మరి విక్టిమ్ ఆఫ్ క్రైమ్ అయినప్పుడు ట్రై చేయొచ్చు. అబ్సల్యూట్లీ వచ్చి విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కింద వచ్చేసి మీరు పోలీస్ కంప్లైంట్స్, స్టేటు, సెంట్రల్, ఫెడరల్ అన్ని కంప్లైంట్స్ చేసుకొని, ఇమిగ్రేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకొని, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లైంట్ చేసుకొని, అంటే మీరు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుందండి. నాకు తెలీదు, నేను అమెరికాకు వచ్చాను కదా, ఆ దేశం న్యాయ శాస్త్రాలు నాకు తెలీదు. ఇగ్నరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్. ఆన్లైన్లో రీసెర్చ్లు చేసుకొని, దేర్ ఆర్ సమ్ నాన్ ప్రాఫిట్ ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళు సహకరిస్తారు. చాలా మంది లాయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కింద చూపించగలిగితే వాళ్ళకు డెఫినెట్ గా వర్క్ పర్మిట్స్ దొరుకుతాయండి. ఉండటానికి విసులుబాటులు కూడా చేస్తున్నారు. గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తున్నారండి వాళ్ళు. అమెరికన్ గవర్నమెంట్ కానీ, కెనడా కానీ, యూకే కానీ, ఈ అన్ని డెవలప్డ్ కంట్రీస్లలో రూల్ ఆఫ్ లా, సిస్టమ్ ఆఫ్ లా చాలా డెవలప్డ్ గా ఉంది. మన మాదిరి ఏదో 1870లో ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన లా ఫాలో అవట్లేదు. సిస్టమ్ అప్డేట్ చేసుకుంటారు వీళ్ళు ఎప్పటికప్పుడు. అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు ఎన్ని రోజుల్లో లేదంటే ఎంత వేగంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు మన లాతో కంపేర్ చేశారు కాబట్టి అది ఏళ్ల తరబడి కూడా క్లారిటీ రాదనేటువంటి అభిప్రాయం ఉంది. సో అక్కడ ఎంత స్పీడీ జస్టిస్ జరుగుతుంది? బ్రహ్మాండమైన క్వశ్చన్ అండి. ఇక్కడ స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఉంది. నార్మల్ గా 60 to 180 డేస్ లోపల అప్లికేషన్ వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేయాలండి. స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్ టైం లైన్స్ ఉన్నాయి అమెరికాలో. మీరు సంవత్సరాలు పెట్టుకోవడానికి లేదండి. డిలేడ్ జస్టిస్ ఇస్ డిలేడ్ డిఫేటెడ్ జస్టిస్ అన్నట్టుగా ఆ నినాదం వీళ్ళు ఫాలో అవుతారు. ఇనార్డినేట్ డిలేస్ అవ్వండి. కొన్నిసార్లు ఇనార్డినేట్ డిలేస్ అయినప్పుడు అంటే మనకు వాళ్ళు ఒక్కోసారి, ఇప్పుడు ప్రతి ఆఫీసులలో ఫైల్స్ ఉంటాయి కదండి, ఒక్కోసారి వాళ్ళు మిస్ అయిపోతే వాళ్ళకు మనం ఫోన్ చేసి ఒక టికెట్ రేట్ చేస్తే వాళ్ళు ఎక్స్పెడైట్ చేస్తారండి. మేము మా లా ఫర్మ్ నుంచి కూడా చాలా మందికి చేస్తూ ఉంటాము. క్లయింట్స్ ఎవరన్నా ఫోన్లు చేస్తే కూడా వాళ్ళకి ఈ సలహాలు చెప్తా ఉంటామండి. చాలా మందికి నేను చెప్తున్నాను. టెంపరరీ రిలీఫ్ గా వాళ్ళకి ఉండటానికి షెల్టర్ కానీ లేదంటే సపోర్ట్ కానీ ఏమైనా దొరుకుతుందా? అది కూడా ఉందండి. షెల్టర్ కూడా ఇస్తారు. ఇక్కడ అన్ని కూడా ఇస్తున్నారండి. మున్సిపాలిటీ, సిటీ వాళ్ళు ఇస్తారు, స్టేట్ వాళ్ళు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారండి. కానీ వాళ్ళు లీగల్ గా ఫాలో అవ్వాలి సిస్టమ్. అంటే ఏదో ఇన్ఫర్మేషన్ దొరికింది కదా, దీన్ని వాడుకొని మనం వర్క్ పర్మిట్లు చేసుకుందాము, అబద్ధాలు చెప్పేసి లేకపోతే మనం గ్రీన్ కార్డు తెచ్చుకుందాం అంటే, మీరు ఒకవేళ తప్పుడు అప్లికేషన్లు పెడితే వీళ్ళు ఫ్రివిలస్ అప్లికేషన్స్ కింద జైలుకు పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ మీరు అమెరికాలో లా ఈజ్ లైక్ ఏ ఫైర్ అండి. మీరు అగ్నితో ఆడుకోకూడదు. అంటే నిజంగా అయితేనే చెయ్యాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది విదేశాల్లో చదువుకోవాలని ఉబలాట పడేటువంటి విద్యార్థులు అక్కడ తెలియక చేసినటువంటి పొరపాట్లు వాళ్ళకి శాపంగా మారుతాయి. విద్యార్జన కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అమెరికాలో అయితే క్యాంపస్ బయట పనిచేయడానికి ఎలాంటి పర్మిషన్స్ లేవు. అలానే స్పెషల్ కండిషన్స్లో I-20 లాంటి వర్క్ పర్మిట్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళు పని చేసుకోవడానికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అయితే అగ్నితో చెలగాటం అనేటువంటి పోలిక శ్రీనివాస్ గారు చెప్పారు. జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి చట్టాలని గౌరవిస్తూ అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అనవసరమైనటువంటి ప్రయోగాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎదురు తగిలేటువంటి అవకాశం ఉంటుంది అనేది శ్రీనివాస్ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.